అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. మొన్న నీటి, ఇటీవల నెట్ రెండు పరీక్షల్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున నిరసనల పర్వం కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతారు, మార్చ్ చేపడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి, మార్చుకు పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో దాదాపు 67 మందికి మొదటి స్థాయి ర్యాంకులు రావడం పట్ల పెద్ద ఎత్తున దుమారం రేగుతూ వచ్చింది. నీట్ ప్రవేశ పరీక్ష, అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు జాతీయ అర్హత పరీక్ష నెట్ కి సంబంధించి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నెట్ పరీక్ష కూడా పూర్తి స్థాయిలో దుమారం రేగుతూ వచ్చింది. ఇప్పటికే ఆ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయ్యాయి. అటు ఇప్పటికే నెట్ పరీక్షను కూడా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిబిఐ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనం కొంతమంది విద్యార్థి సంఘ నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ డిమాండ్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి. 23 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ 23,30,000 మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తక్షణమే ఈ నీట్ పరీక్షను రద్దు చేసేసి వాళ్ళకి మళ్ళీ వెంటనే ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం. నెట్ పరీక్షను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ఇంకా ఎందుకు ఈ ఆందోళన? నెట్ అనేది యూజీసీ నెట్ మాత్రమే రద్దు చేసింది. నీట్ ఎగ్జామ్ లో ఎక్కడ కూడా స్పందించలేదు బీజేపీ ప్రభుత్వం. తక్షణమే స్పందించి రాష్ట్రాల వారీగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అదే విధంగా ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వామపక్ష విద్యార్థి సంఘాలు మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు బీజేపీ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించుకోవాలంటే దీనికైనా సిగ్గుమాన చర్యలు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు నీట్ పరీక్షకు సంబంధించి గ్రేస్ మార్కుల కేటాయింపు కారణంగానే కొంత ఇబ్బందులు తలెత్తాయి, అవకతవకలు తలెత్తాయి అనేది ఒక వాదన వినిపిస్తోంది. మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవాళ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్ సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించలేదని మాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఏదైతే విద్యార్థులు నష్టపోయినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇవాళ ఈ నీటి పరీక్షకు వల్ల నష్టపోయినటువంటి 23 లక్షల మంది విద్యార్థులు ఇవాళ నష్టపోతా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని 23 లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే నరేంద్ర మోడీ ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ నీట్ పరీక్ష కారుకులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించకుండా ఇవాళ తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నీట్ ఎగ్జామ్ అవకతవకలు మరొక ముందే ఇవాళ నెట్ కు కూడా పిహెచ్డి రాస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఇవాళ లీకేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ లీకేజ్ కారేటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. నెట్ పరీక్ష ప్రశ్న లీకేజ్ పై సమగ్ర దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపడుతున్నటువంటి ఆందోళన కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు కూడా దారితీస్తుంది. ఖచ్చితంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి, మరోమారు నెట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వీడియో నాయనరపుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి.